ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఒక విమానం. ఈ విమానం సాధారణ యుద్ధ విమానం అయితే కాదు. యుద్ధ సమయంలో రష్యా అధ్యక్షుడు ఉపయోగించే అత్యంత రహస్య కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్. అలాంటి విమానం నేరుగా ఇరాన్ రాజధాని టెహరాన్లో ల్యాండ్ అయింది. అసలు పుతిన్ ఉపయోగించే అత్యంత రహస్యమైన కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు టెహరాన్లో ల్యాండ్ అయింది? రష్యా నిజంగానే ఇరాన్ యుద్ధంలో భాగస్వామ్యానికి సిద్ధమైందా, లేక ప్రపంచానికి ఒక హెచ్చరిక పంపుతోందా? అసలు పుతిన్ మరియు ఇరాన్ కలిసి అమెరికాను ఏం చెయ్యబోతున్నారు అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మీడియాలో ఒక వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. రష్యాకు చెందిన ఒక ప్రత్యేక ప్రభుత్వ విమానం TU-214 టెహరాన్ కు వెళ్లినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్స్ లో కనిపించింది. ఇది సాధారణ ప్యాసింజర్ విమానం అయితే కాదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశ అత్యవసర పరిస్థితుల్లో, అణుయుద్ధం వంటి అత్యంత ప్రమాదకర సమయాల్లో దేశ సైన్యాన్ని నియంత్రించడానికి ఉపయోగించే ప్రత్యేక కమాండ్ విమానం. ఇప్పుడు ఈ విమానం రష్యా నుండి ఇరాన్ వెళ్లడంతో ప్రపంచ దేశాల దృష్టి ఒక్కసారిగా ఇరాన్ వైపు మళ్లింది. అయితే ఈ విమానం గురించి చాలా మంది పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ విమానాన్ని న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ అని అనుకుంటున్నారు. న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అణుబాంబులు మోసే విమానం. కానీ ఇది అది కాదు. ఈ విమానం పని యుద్ధం సమయంలో కమాండ్ సెంటర్ గా పనిచేయటం. యుద్ధ భూమిపై ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా ఈ విమానం నుంచే సైన్యానికి ఆదేశాలు ఇవ్వొచ్చు. శత్రువులు ఎలక్ట్రానిక్ జామింగ్ చేసినా దీనిలో ఉన్న ప్రత్యేక కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా ఎలక్ట్రానిక్ జామర్స్ ని పనిచేయకుండా చేస్తాయి. అందుకే దీనిని కొంతమంది ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ అని కూడా అంటారు. అయితే ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఒక్కటే, పుతిన్ ఈ విమానాన్ని ఇరాన్ కు ఎందుకు పంపాడు? అసలు పుతిన్ ఇరాన్తో కలిసి ఏం చెయ్యబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రష్యా ఉన్నతాధికారులు ఇరాన్ నాయకత్వంతో కలిసి రహస్య సమావేశాలు నిర్వహించి ఉండొచ్చు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకొని ఉండొచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ మధ్యప్రాచ్య పరిస్థితులపై వ్యూహాత్మక చర్యలు జరిగి ఉండొచ్చు. ఇరాన్ ఒంటరిగా లేదు. రష్యా ఇరాన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంది. ఇరాన్లో ఏం జరుగుతుంది, ఇరాన్ పరిస్థితి ఎలా ఉంది, ఇరాన్ వీక్ గా ఉందా, పవర్ఫుల్ గా ఉందా అనేది రష్యా ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. ఇరాన్ వెనుక రష్యా ఉంది అనేది ప్రపంచానికి తెలియడానికే ఈ యుద్ధ విమానాన్ని రష్యా ఇరాన్ కు పంపించి ఉండొచ్చని అంటున్నారు. దీన్ని బట్టి పుతిన్ ఇరాన్తో కలిసి అమెరికాపై యుద్ధానికి దిగుతాడా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. రష్యా నేరుగా ఇరాన్ కు సైన్యాన్ని పంపుతుందా అంటే ప్రస్తుతం దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఎందుకంటే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు అమెరికాతో నేరుగా తలపడడం అంటే రష్యాకు కూడా అది భారీ ప్రమాదమే. అందుకే ప్రస్తుతం రష్యా డైరెక్ట్ గా యుద్ధంలో దిగటం కంటే ఇరాన్ వెనుక ఉండి రాజకీయ, ఇంటెలిజెన్స్ పరంగా సహాయాన్ని అందించే పనిలో ఉంది. పుతిన్ అసలు ప్లాన్ ఏంటి? పుతిన్ ఎందుకు ఇరాన్ కి సహాయం చేస్తున్నాడు? రష్యాకి మిడిల్ ఈస్ట్ చాలా కీలకం. ఎందుకంటే ఇరాన్ కేవలం రష్యాకు ఒక మిత్ర దేశం మాత్రమే కాదు, ఎనర్జీ, సైనిక సహకారం, భౌగోళిక వ్యూహం, ఈ 3 విషయాల్లో కూడా రష్యాకు ఇరాన్ చాలా ముఖ్యమైన భాగస్వామి. ఇరాన్ బలహీన పడితే గనుక అమెరికా ప్రభావం మిడిల్ ఈస్ట్ పై భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అలా జరగటం రష్యాకు ఇష్టం ఉండదు. అందుకే రష్యా ఎప్పటి నుంచే తాను పరిస్థితిని గమనిస్తున్నానని, అవసరమైతే స్పందిస్తానని సిగ్నల్ ఇస్తోంది. ఇక ముందు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, రష్యా ఈ 4 దేశాల నిర్ణయాలపైనే మిడిల్ ఈస్ట్ వార్ అనేది ఆధారపడి ఉండొచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.